చాలా బాగున్నాను. ఈరోజు వచ్చి మేము 1 డేకి మా చిన్నత్తగారు వాళ్ళ హౌస్కి అయితే వెళ్తున్నాం ఫంక్షన్కి. సో 1 డే కోసం మా పిల్లలకి నేను ఎంత లగేజ్ అనేది ప్యాక్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడు పడుకున్నాడు కదా, ఈలోపు సర్దేసుకుందాం అనుకున్నాను. ఈ లోపే లేచిపోయాడు, చూసారా లేచి ఎంత అలా చేస్తున్నాడో. సో ఇంకా ఫాస్ట్గా సర్దేద్దాము. సో ఇది అందరికీ చూపించాను కదా, నేను ఈ బ్యాగ్ అనేది యూజ్ చేస్తుంటాను ఎక్కువగా. లెవెలప్ అంటే పిల్లల ప్రొడక్ట్స్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది లెవెలప్ కదా. ఇది క్వాలిటీ కానీ ప్రైస్ కానీ అంత రీజనబుల్గా ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, ఫస్ట్ బ్యాగ్ సర్దేద్దాము. ఫస్ట్ లగేజ్ ప్యాకింగ్ అంటే గుర్తొచ్చేది క్లాత్స్ కదా. నేను సమ్మర్లో కొత్తగా వీడికి ఈ టైప్ తీసుకున్నాను, సో క్యూట్ ఉంటాడని చెప్పేసి. సో కొత్తగా కాకినాడ విశాల్ మార్ట్ ఓపెన్ చేశారు కదా, సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. ఇది పేరు వచ్చి 80 రూపీస్ పడింది, పెద్దవాడికి అయితే 100 రూపీస్ పడింది. బాగున్నాయి కలెక్షన్స్ అయితే, ఒకసారి చూడండి. సమ్మర్కి అయితే బాగుంటాయి పిల్లలకి. సో అక్కడ వేద్దామని చెప్పేసి డే టైంలో అని చెప్పేసి తీసాను. సో ఎక్కువ అంటే ఈరోజు ఈవినింగ్ వెళ్ళి రేపు ఈవినింగ్ వచ్చేస్తాం కాబట్టి, సో ఒక వీడికి 2 వాడికి 2 అట్లా తీసాను. సో అండ్ తర్వాత గుర్తొచ్చేది ఏంటి అంటే డైపర్స్. మా పెద్ద బాబుకి డైపర్స్ డే టైంలో అవసరం లేదు కాబట్టి పెద్దగా ఎక్కువ పెట్టట్లేదు, ఒక 5 అట్లా తీసుకువెళ్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే మేము సెట్ వైజ్ తీసుకుంటాం కాబట్టి మాకు ఈచ్ డైపర్ 9 రూపీస్ అట్లా పడుతుంది. బట్ మనము బయట తీసుకుంటే ఎక్సెల్ ఏ బ్రాండ్ తీసుకున్నా 20 రూపీస్ అండి బాబు. సో దాంతో 2 డైపర్స్ వచ్చేస్తాయి. సో అందుకే కొంచెం కష్టమైన ఒక డైపర్ ఎక్స్ట్రా తీసుకుని వెళ్తున్నాము, అక్కడ కొనే అవసరం లేకుండా. మంచిగా అరేంజ్ చేసుకుంటే ఏంటి అంటే ఫస్ట్ నుంచి ఎక్కువ పడుతూ ఉంటాయి. సో అది అందరికీ తెలుసు. నేను జస్ట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను ఇది, తర్వాత వాష్ చేసి పక్కన పెట్టేస్తాను. డైలీ అసలు యూజ్ చేయను. డైలీ టవల్స్ వేరే ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సింపుల్గా తీసుకెళ్ళడానికి. సో నెక్స్ట్ వచ్చి ఇవి అందరికీ తెలిసింది కదా, వెట్ వైప్స్. అదే టిష్యూస్ అండ్ అట్లాగే వెట్ వైప్స్. దీంట్లో బెస్ట్ ఏంటి అంటే ఈ వెట్ వైప్స్కి మనం ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇటు సైడ్ ఉన్నట్టుంది, చూడండి ఇట్లా ఉంటుంది. సో జస్ట్ ఇలా తీసుకోవడానికి బాగుంటుంది. 1 సైడ్ ఇలా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ మెడిసిన్. ఇది మస్ట్ అండ్ షుడ్గా మర్చిపోకూడదు. 1 డే అవ్వచ్చు, 2 డే అవ్వచ్చు, హాఫ్ డే వెళ్ళినా కూడా మనం ఆ టైంలో మెడిసిన్ యూస్ చేయాలి కాబట్టి జస్ట్ మెడిసిన్ అనేది కంపల్సరీగా యూస్ చేయాలి. అండ్ మా చిన్నోడు వచ్చి 1 ఇయర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంకా విటమిన్ డి ఈ సిరప్స్ కంపల్సరీగా డైలీ వేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇద్దరికి పారాసిటమాల్ డోసెస్ అనేది డిఫరెంట్. వీడికి 250, వీడికి వచ్చి 125. సో అందుకే ఇద్దరికి తీసుకెళ్తున్నాను, ఎందుకైనా మంచిదని చెప్పేసి. పిల్లలకి ఏది పడుతుంది వేయలేం కాబట్టి. అండ్ నైట్ పడుకుంటాం కాబట్టి న్యాచురల్ డ్రాప్స్, అలాగే ఈజీ కోల్డ్ రిలీఫ్ రోల్ ఆన్. సో అదేవిధంగా అక్కడ మస్కిటోస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, సో అందుకే ఈ ప్యాచెస్ కూడా తీసుకువెళ్తున్నాను. అండ్ మా చంటోడికి వచ్చి ఆడుకోవడానికి, అంటే వాడు తిన్నప్పుడు కొంచెం వాడిని డైవర్ట్ చేయడానికి ఏదైనా క్రాంకీ అయితే వాటి చిన్న టాయ్స్ 2. అలాగే మా పెద్ద బాబుది కొంచెం ఇది ఆల్ఫాబెట్ బుక్. సో ఈ బుక్ నేను ఎక్కడ తీసుకున్నాను చూడండి, మీషోలో తీసుకున్నాను. బాగుంటాయి. దీని లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. సో ఈ క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. అంటే కొంచెం సైజ్ అనేది పెద్దది ఉండడం వల్ల వాడు లర్నింగ్కి బాగా యూజ్ అవుతుంది. ఈ బుక్ అయితే నాకు చాలా ఇష్టం ఈ బుక్. సో మీకు లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. టోటల్ బుక్, ఇది ప్యాడెడ్ బుక్ అని చెప్పేసి. సో ఈ బుక్ కూడా తీసుకువెళ్తే నేను ఎక్కడికి వెళ్ళినా లోపల పెట్టద్దా. సో అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ట్రావెలింగ్ సోప్. సో ఇదేంటంటే వాటర్ కానీ ఏదైనా బయటకు రాకుండా ఉంటుంది. ట్రావెలింగ్ పర్పస్ కోసం నేను తీసుకున్నాను ఈ సోప్ బాక్స్. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీకు కావాలంటే. సో చూసారు కదా ఈ విధంగా ఉంటుంది.
సో లాక్ చేస్తామంటే మనకి వాటర్ అనేది అస్సలు బయటికి రాదు. సో ఏ క్లాత్స్ అనేవి పాడవకుండా ఉంటుంది. సో నేను ట్రావెలింగ్ పర్పస్ మాత్రం తీసుకున్నాను. మనం తిరుపతికి వెళ్ళినప్పుడు యూజ్ చేశాను. ఇంకా సోప్ అనేది తీయలేదు, ఇంకా అలా ఉంచేసాను. సో ఈ ట్రావెలింగ్కి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇది నేను ఈ సోప్ తీసుకెళ్ళిపోతాను. సో అంటే లోషన్ అనేది కొంచెం పెద్దది కదా, సో అది తీసుకెళ్ళాను. అందుకే 1 డే కాబట్టి నేను క్రీమ్ మాత్రమే తీసుకెళ్తున్నాను, ఫేస్ క్రీము. అండ్ నెక్స్ట్ మనకి గడు బ్రషింగ్ కోసం వాడు బ్రష్, వాడు టన్ క్లీనర్ అండ్ లాలీపాప్ టన్ క్లీనర్ ఉండేది కదా. సో రోజు క్రాంకీ అయిపోయాడు. ఆ లాలీపాప్ ఏమో అనుకుని అస్సలు దాంతో ఆడేవాడు. ఇంకా అందుకే అది తీసేసాను. అది తీసి ఇలా ఇది ఈ టైప్లో తీసుకున్నాను. నార్మల్ నేను ఒక పర్పస్ కోసం తీసుకుంటే వాడు ఒకటి చేశాడు, ఇంకా అందుకే. అండ్ స్పూన్, మా చిన్నోడికైతే ఈ స్పూన్ అలవాటు అయిన తర్వాత బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నార్మల్ స్పూన్ అస్సలు యూజ్ చేయట్లేదు, దాన్ని తినట్లేదు. అందుకే ఇంకా ఈ స్పూన్ అయితే కంపల్సరీగా తీసుకెళ్లాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా. అండ్ పౌడర్, ఇంకా అంతే సింపుల్గా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీడి చేతిలో ఉండమని మర్చిపోయాను, వాటర్ బాటిల్. ఇది ఒకటే కాదు, స్టీల్ బాటిల్ కూడా తీసుకువెళ్తాను, హాట్ వాటర్. సో అక్కడ వాటర్ అనేది వీళ్ళకి మళ్ళీ పడుతుందా పడట్లేదు. ఎక్కువ డేస్ అయితే ఎలాగో మనం వాటర్ అనేది క్యారీ చేయలేము, బట్ 1 డే కాబట్టి ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి ఒక 2-3 బాటిల్స్ అయితే నేను మంచిగా హాట్ బాయిల్ చేసేసి తీసుకువెళ్తున్నాను. సో మనం అంత కేరింగ్ చేసినా కూడా సమ్ టైమ్స్ వాళ్ళకి అక్కడ క్లైమేట్ పడకపోయింటో కోల్డ్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకా కొంచెం స్పేస్ అయితే ఉంది. సో అందుకే నా 1 పెయిర్ డ్రెస్ కూడా పెట్టేస్తున్నాను. సో ఇలా అయితే కోసం మా పిల్లల బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో ఇంకా మిల్క్, ఫుడ్స్ ఇవేం తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ అన్ని హోమ్ మేడ్ ఉంటుంది, పల్లెటూరుకి అయితే వెళ్తున్నాను కాబట్టి. సో అలాగే బఫెలో మిల్క్ కూడా ఫ్రెష్ మిల్క్ అయితే వస్తుంది. సో అందుకే మిల్క్ బాటిల్స్ కూడా తీసుకెళ్ళట్లేదు. సో ఈరోజు బాగానే ఉన్నాడు, మంచిగా నన్ను బ్యాగ్ అయితే సర్దుకొని ఇచ్చాడు. సో నా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా మంచిగా రెడీ అయిపోవడం. ఇంకా అండ్ ఇందులో ఇక్కడ వచ్చి మనీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి ఇంకో సీక్రెట్ జిప్ కూడా ఉంది, ఇందులో కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా అప్పటికప్పుడు ఏమైనా గుర్తు వచ్చింది అనుకోండి, సో ఇక్కడ అడ్రస్ కూడా పెట్టుకోవచ్చు. నాకేంటంటే ఇంకా వాటర్ బాటిల్స్ ఇవన్నీ పట్టాలి, ఇంకా ఒక బాటిల్. సో ఆ బాటిల్ కూడా సైడ్ని పట్టేస్తుంది. సో ఇలా మా ప్యాకింగ్ అయితే రెడీ అవుతుంది. ఇంకా మా చంటుడు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సరే బాయ్ చెప్పు, బాయ్ బాయ్. సో నేను చేతితో చెప్తే వాడు గంతో చెప్తున్నాను అనమాట. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు, బాయ్.